నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు నిబంధనలు పాటించకుండా పుస్తకాల నుంచి యూనిఫామ్ల వరకు ప్రతిదీ విక్రయిస్తూ ఉన్నా పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఈఓతో వాగ్వాదానికి దిగారు. వెంటనే ఆ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్స్, నోట్బుక్స్ అమ్మడం జరుగుతున్నది. దాని మీద డిప్యూటీ డిఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు దాదాపు రంగారెడ్డి జిల్లాలో ఉన్న 500 పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ నుంచి కోరుతున్నాము. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ డిప్యూటీ డిఓ గారు ఎటువంటి స్పందన లేదు. అటువంటి స్కూళ్ళ మీద వెళ్ళి సీజ్ చేశామంటున్నారు, కానీ ఆ సీజ్ చేసిన స్కూళ్ళు మళ్ళీ రన్ అవుతూనే ఉన్నాయి. దయచేసి ఈ యొక్క వినతిపత్రాన్ని డిఓ గారే కానివ్వండి, ఆర్జేడీ కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారే కానివ్వండి, మా యొక్క వాయిస్ ఏదైతే మేము ఇస్తున్నామో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు కూడా Next program follows. Stay tuned to Studio News.